That's how we ended our trip at అరుణాచలం. నేనైతే దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా బయలుదేరిపోయాం అనమాట. మా వ్యాన్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడికి అనమాట. సో ఆన్ ద వే వీ విట్నెస్డ్ ఆల్ ద 3 గోపురాలు అండ్ ఒక ఎంట్రన్స్ కూడా కనిపించింది అనమాట. సో 3 గోపురాలతో పాటు ఎంట్రన్స్ కూడా చూసాము. దాంతో పాటు చాలా మెస్మరైజింగ్ ట్రిప్ అనిపించింది. ఇట్ వాస్ సో పీస్ఫుల్ టు గో. యాక్చువల్లీ చెప్పాలి అంటే అసలు అరుణాచలం ట్రిప్ అవుతుందని అనుకోలేదు. నేనైతే ఎప్పుడు వెళ్ళినా కూడా తిరుపతి దర్శనం చేసుకొని వచ్చేస్తాం అనమాట. బట్ దిస్ టైమ్ వీ హ్యాడ్ దర్శనం ఆఫ్ అరుణాచలేశ్వర స్వామి. దేర్స్ ఎ సేయింగ్, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండ్ అరుణాచలేశ్వర శివుడు అనుకుంటేనే వాళ్ళ దర్శనం మనకు కలుగుతుంది. మనం అనుకుంటే మన దర్శనం అస్సలు చేయలేమన్నది నేను తెలుసుకున్నాను. ఇంకా మా ప్లాన్ ఎలా ఉంది అంటే అరుణాచలేశ్వర శివుడు దర్శనం అయిన తర్వాత ఇంకా కంచి బయలుదేరిపోదాం అనుకున్నాం. బికాజ్ అరుణాచలంలో నైట్ స్టే అంటే మళ్ళీ మేము 4 o'clock లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి కంచికి బయలుదేరడం అంటే ఇట్ వాస్ వెరీ హెక్టిక్ ఫర్ అస్. సో మా దర్శనం అయ్యేసరికి 9:30, 10 పైన అయిపోయింది అనమాట. సో ఇట్ వాజ్ మోర్ దాన్ క్లోజింగ్ టైం అనమాట. సో నియర్లీ అరౌండ్ 11 o'clock అయినట్టుంది. ఇంకా మేము అప్పుడు బయలుదేరిపోయాం, కంచికి వచ్చేసాం. వీ వర్ సర్చింగ్ ఫర్ అ గుడ్ హోటల్ అనమాట. ఆఫ్టర్ లాంగ్ హంట్ మాకు ఈ రూమ్ దొరికింది అనమాట. లైక్ 10 persons కి ఒకే రూమ్ లో అకామిడేట్ అయినట్టు. మాకైతే వివర్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. బేసిక్గా చెప్పాలంటే అరుణాచలంలో ఉన్నప్పుడే వివర్ హంటింగ్ ఫర్ సమ్ రూమ్స్ ఆన్ ఆన్లైన్. అక్కడైతే వాళ్ళు చాలా కాస్ట్ చెప్పారనమాట. లైక్ 2 persons కి 2,500, 3,000 పర్ రూమ్ అని చెప్పారు. అండ్ 10 members కి అంటే ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ సైడ్. బట్ ఆల్సో రూమ్స్ కూడా అవైలబుల్ గా లేకుండే అనమాట. సో సమ్ హోటల్స్ లో దొరికాయి 1-2 rooms ఉన్నాయి అండ్ సమ్ హోటల్స్ లో లేవు అని చెప్పేసి ఇంకెందుకు కంచికి వెళ్ళి చూద్దాము ఇంకా ఆన్లైన్ లో కాకుండా అని చెప్పేసి ఇంకా మేము కంచికి స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్ రీచింగ్ కంచి మాకు 1 hour పైనే పట్టింది అనమాట. లైక్ వ్యాన్ డ్రైవర్ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, ట్రై చేయండి అని చెప్పి చూస్తుంటే ఒక్కటి కూడా ఫిక్స్ అవ్వలేదు అనమాట. ఏది కూడా అవైలబుల్ గా లేదు. తీసండి నైట్ తీసాను. అత్త మీరు చెప్పారా? బట్ అట్ లాస్ట్ వీ ఫౌండ్ దిస్ 10 persons అకామిడేటింగ్ రూమ్ అనమాట. సో మేమందరం వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుని పోయాం. నో మోర్ టాక్స్ అని చెప్పేసి ఇంకా పడుకున్న తర్వాత మార్నింగ్ లెగ్స్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్తాం అనమాట. చెప్పు. హలో వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ అడా. హాయ్ పెద్దనా. మామా ఇంకా హార్డ్లీ 3 hours అలా స్లీప్ వేసి ఉంటామేమో. తర్వాత ఇంకా అందరం 5:30గా లెగిసిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి వి ఆల్ హెడెడ్ టు అవర్ ఫస్ట్ డెస్టినేషన్, దట్ ఈస్ కాల్డ్ కంచిపురం గోల్డెన్ లిజార్డ్ టెంపుల్. సో బంగారబల్లి అండ్ వెండిబల్లి అక్కడే ఉంటాయని చెప్పేసి మేము ఇంకా కంచి వెళ్తే ఇంకా దర్శనం చేసుకుంటాము. దట్ వాజ్ ఆల్సో ఇన్ అవర్ ఐటినరీ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాం. అండ్ ఇట్ వాజ్ సో పీస్ఫుల్ గైస్, చాలా బాగుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా చాలా ఓల్డ్ అనమాట అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అట్ ద సేమ్ టైం డ్రిజిల్ కూడా అవుతుంటే కొంచెం వర్షం పడుతుంది అనమాట. సో మేము ఆ రోజు వెళ్ళిన రోజు అక్కడ కంచిలో వర్షాలు పడుతున్నాయి అనమాట. అండ్ ఇవన్నీ చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత బాగుందనమాట. సో లైన్ కూడా చాలా పెద్ద ఉండే. అట్ ద సేమ్ టైం కొంచెం బంగారం బల్లి వెండి బల్లికి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం లోపలికి వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి అని విన్నాను. ఆల్సో ఆ రోజు ఆ వర్షంకి కొంచెం కాలు కూడా జారడం కానీ అలాంటివన్నీ అవుతుండే అనమాట. సో జాగ్రత్తగా వెళ్ళి మేము దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట. సో 50 rupees దర్శనం ఉండే అనమాట. కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి మేమైతే 50 rupees దర్శనం తీసుకొని వెళ్ళిపోయాం. మాక్సిమం అన్నింటి దగ్గర మేము టికెట్స్ తీసుకొని వెళ్ళాం గైస్, బికాస్ మాకు టైం చాలా తక్కువ ఉండే. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే తొందరగా దర్శనం చేసుకుంటే నెక్స్ట్ డెస్టినేషన్ కూడా మేము కవర్ చేయొచ్చు అని చెప్పేసి మేమైతే ఫాస్ట్గా అయిపోయినవన్నీ చూస్ చేసుకున్నాం అనమాట. లైక్ టికెట్స్ ఉన్నా పర్వాలేదు, 150-200 టికెట్స్ ఉన్నా పర్వాలేదు, కొంచెం వెళ్ళి తొందరగా దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ వేద పండితులు వేద చదువుతుంటే మాకు డిఫరెంట్ వైబ్ అనిపించింది అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఫర్ లిసనింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కంచి అనమాట. ఇంకా కంచి వెళ్ళి మేము కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోకుండా ఉంటే అసలు అవ్వదు కదా. సో మేమైతే ఫస్ట్ ఇంకా కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాం. లైన్ అయితే చాలా ఎక్కువ ఉండే. అట్ ద సేమ్ టైం
అక్కడ చాలా గట్టిగా వర్షం కూడా పడుతుంది అనమాట. ఇంకా లైన్ లో ఉన్నప్పుడు మాకు అక్కడ షేడ్ కూడా లేకుండే అనమాట. సో వీవర్ ఇన్ ఓపెన్ అనమాట. అండ్ వర్షం గట్టిగా పడుతున్నప్పుడు ఇంకా షేడ్ లోకి వెళ్ళి కొంచెం తడిచి కొంచెం తడవకుండా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తుంటూ లోపలికి వెళ్ళిపోయాం అనమాట. అండ్ చాలా టైం పట్టింది గైస్, ఇక్కడ 2 to 3 hours పట్టింది. లైన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. బట్ ఫైనల్లీ ద వెయిట్ వాజ్ వర్త్ ఇట్ అనిపించింది, ఎందుకంటే చాలా బాగా దర్శనం అయింది అనమాట. అమ్మవారిని చూస్తుంటే ఇట్ వాజ్ లైక్ గూస్ బంప్స్ అనిపించింది. అంత బాగున్నారు అమ్మవారు చూస్తూ ఉంటే. లైక్ టెంపుల్ లోపలంతా కూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి, దాని తర్వాత గర్భగుడిలో కూడా లైట్ ఆఫ్ చేసేసి దీపాల లైటింగ్ లో తల్లిని చూస్తుంటే ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. రెస్ట్లెస్ నైట్స్, స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ అయిన తర్వాత కూడా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి 7 o'clock అలా బయలుదేరిపోయి టెంపుల్ దర్శనాలు చేసుకుని వచ్చేసరికి మాకైతే కడుపులో ర్యాట్స్ పరిగెడుతున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా లంచ్ టైం కల్లా మేము లంచ్ చేద్దాం అనుకున్నాం. 12:30 కల్లా వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఎవరి ఆర్డర్లు వాళ్ళు ఇచ్చుకొని అందరూ లంచ్ చేసేసి ఇంకా మేమైతే నెక్స్ట్ డెస్టినేషన్ కి బయలుదేరిపోయాం, ఏకంబర్నాథ్ టెంపుల్. యాక్చువల్లీ కంచి కామాక్షి అమ్మవారి దర్శనం అయిన తర్వాత వీ ప్యాక్డ్ అవర్ లగేజెస్ అండ్ మేము వ్యాన్ లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా లంచ్ కి వెళ్ళి ఇంకా దాని తర్వాత ఈ టెంపుల్ కి వచ్చాము. ఇంకా అక్కడ ఎలాగుందంటే చెక్అవుట్ టైం కంపల్సరీగా 12 o'clock కల్లా అయిపోవాలి కదా. సో మేము ఒక 1 hour అడిగామన్నమాట. బికాస్ మేము నైట్ 2:30 కల్లా తీసుకున్నాం. నాట్ ఈవెన్ 12 hours కూడా అవ్వలేదు. కొంచెం 1 hour అయినా బఫర్ ఇవ్వండి అంటే ఓకే 1 hour తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు అనేసరికి ఇంకా 12:30 కల్లా లగేజెస్ ప్యాక్ చేసేసుకొని మేము ఇంకా వ్యాన్ లో పెట్టేసుకొని అప్పుడు లంచ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడికి. అండ్ మాక్సిమం టెంపుల్స్ కంచిలో అన్ని కూడాను టెంపుల్స్ అన్న రెనోవేషన్ ఉన్నాయన్నమాట. సో వీ కుడెంట్ విట్నెస్ ద హెరిటేజ్ అండ్ విట్నెస్ ద గోపురాలు అండ్ ఆల్. బట్ లోపల టెంపుల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఎంత బాగుందో ఆర్కిటెక్చర్, అవన్నీ కూడా చాలా పీస్ఫుల్ గా అనిపించింది టెంపుల్స్ కూడాను. అండ్ ఈ కోనేర్ అయితే ఇంకా నాకు నెక్స్ట్ లెవెల్ పీస్ అనిపించింది. ఫస్ట్ గ్లాన్స్ లోనే మెస్పరైజింగ్ అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంత బాగుంది అసలు, పాత గుడులు ఎలా ఉంటాయి అవన్నీ అన్నట్టు. సో వెళ్ళినప్పుడు కూడా కొంతసేపు అక్కడే ఉన్నాను, రిటర్న్ అవునప్పుడు కూడా అక్కడే కొంతసేపు ఉండిపోయాను అనమాట. అండ్ అంత బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ పెద్ద నందీశ్వరుడు ఉన్నాను అనమాట. అండ్ శివాలయం కాబట్టి ఆబ్వియస్లీ నందీశ్వరుడు ఉంటారు. అండ్ మా దర్శనం అయిన తర్వాత ఒక 1 hour పైనే పట్టింది మాకు దర్శనం అయ్యేసరికి. యాక్చువల్లీ అది రష్ ఏం లేదు, ఫ్రీ దర్శనమే వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ కొంచెం మాకు నెక్స్ట్ డెస్టినేషన్ కూడా టైం అయిపోతుంది అని చెప్పేసి 20 rupees దర్శనం తీసుకున్నాం అనమాట. అదే టికెట్ అవైలబుల్ ఉంది అని చెప్పేసి. బట్ 100 rupees టికెట్ కూడా అవైలబుల్ ఉందని లోపల నుంచి వాళ్ళు పట్టున వెళ్తున్నారని తర్వాత తెలిసింది. ఇక్కడ చాలా పాలిటిక్స్ ఉన్నాయి అనిపించింది. మేబీ ఐ డోంట్ నో, ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను కాబట్టి అలా మాకు అనిపించింది అనుకున్నాం. బట్ అక్కడ చాలా మందికి అలాగే అనిపించింది అని అన్నారు. బట్ డోంట్ నో, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అందరూ ఒకటే అని చెప్పేసి ఇంకా ఊరుకున్నాం. తర్వాత పులిహార తీసుకున్నాం అనమాట. అక్కడ డిఫరెంట్ గా ఉంది పులిహార మిక్స్ అవన్నీ కూడాను. అండ్ ఐ జస్ట్ విట్నెస్ దిస్ బర్డ్ అండ్ చాలా క్యూట్ గా అనిపించింది అనమాట ఇది చూడడం అవన్నీను. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ వాష్ కి వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ గోశాల కూడా ఉంది అని చూసాం అనమాట. ఒకవైపు అన్ని కూడాను దూడలు ఉన్నాయి అండ్ అంటే కాఫ్స్ ఉన్నాయి, ఇంకో వైపులు అన్ని కూడాను ఆవులన్నీ ఉన్నాయి అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ డెస్టినేషన్ ఫర్ ద డే వాస్ తిరుత్తని. చాలా బాగుంది అనమాట. లైక్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా పీస్ఫుల్ గా కామ్ గా చాలా బాగుంది అనమాట. అండ్ టెంపుల్ చూడడానికి కూడా చాలా పాత్ అనిపించింది. అండ్ తమిళనాడులోనే ఈ టెంపుల్ కూడా ఉంది. అండ్ నియర్ బై ఆంధ్ర అనమాట, లైక్ నియర్ బై తిరుపతి. ఇంక ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. సో మేము అవన్నీ కూడా ప్యాకేజ్ లో మాట్లాడుకొని ఇంకా ఇది లాస్ట్ డెస్టినేషన్ అనుకున్నాం. మనం వెళ్ళాలనుకున్న ప్లేసెస్ అన్ని కూడా వాళ్ళే కవర్ చేస్తారు అనమాట. లైక్ మనం ప్యాకేజ్ తీసుకుంటే వాళ్ళే అన్ని కవర్ చేస్తారు. లైక్ మేమైతే 2 days ప్యాకేజ్ తీసుకున్నాం, ఒక వ్యాన్ బుక్ చేసుకున్నాం. మేము 10 members కాబట్టి. ఇన్ కేస్ సుమో బుక్ చేసుకుంటే తక్కువ మెంబర్స్ అయితే సుమో బుక్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీ రీచ్ దట్ టెంపుల్. ఈ టెంపుల్ అయితే 700 meters అబవ్ ద సీ లెవెల్ అంట. చాలా పెద్ద లైక్ కొండలాగా ఉంది. ఇంకా మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 7:10 అలా అయిపోయింది. 100 rupees టికెట్ ఉంది అని చెప్పి అది తీసుకుందాం అనుకుని వెళ్ళాము. బట్ 100 rupees టికెట్ లైన్ లో కూడా చాలా మంది ఉన్నారు. మాము ఏంటి మాము ఏంటి మళ్ళీ ఎప్పుడు మనతో రాదు. ఇంకా 100 rupees టికెట్ తీసుకున్నా కూడా చాలా పెద్ద లైనే ఉండే అనమాట. బట్ స్టిల్ వీ మేనేజ్ టు హ్యావ్ అ గుడ్ దర్శనం అనమాట. దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం చాలా మంచిగా మాట్లాడుకున్నాం అనమాట అందరం. ఇంకా అందరం ఒకే దగ్గర ఉంటే ఏదో మాటలు ఉంటూనే ఉంటాయి అనమాట. సో వీ హ్యాడ్ అ గ్రేట్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఏమీ లేవు అని చెప్పేసి ఎవరు దోశలు తీసుకున్నారు, మేమైతే ఇంకా మంచూరియా తీసుకున్నాం. అక్కడ ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాం, బట్ కంప్లీట్ చేయలేకపోయాం అనమాట. అండ్ దిస్ వాజ్ ద లాస్ట్ డెస్టినేషన్. అండ్ మేమైతే ఇంకా తిరుపతికి స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి బయలుదేరిపోయాం. వీఆర్ ఆన్ ద వే. అండ్ నైట్ వచ్చేసి ఇంకా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా వీఆర్ ఆల్ టైర్డ్ అని చెప్పేసి ఇంకా అందరం కూడాను రెస్ట్ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి 7 అయిపోయింది అనమాట. మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకి వెళ్దాము, ఇంకా టెంపుల్స్ అన్ని కూడా చూద్దాము అనుకున్నాం. సో ఏమేమి టెంపుల్స్ కవర్ చేసామో చెప్తాను. ఈ గ్యాప్ లో అయితే మా తమ్ముడు కూడా వచ్చాడు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్.
రండి మరి ఫాస్ట్గా. ఇట్రండి. ఫోటో కాదు ఇది వీడియో. హాయ్ చలో. అది ఎందుకు యేషు ఇది ఒకటి. నేను ఇలా ఉన్నా దీనికి మాత్రం ఇలా కావాలి. మా అయితే నేను తీసుకెళ్ళండి మాము. చెప్పు ఏంటి మాము కదా అనాలి. కొన్ని ఫ్యామిలీ మూమెంట్స్ అలా రాగా ఉంచుదామని చెప్పేసి రాగా ఉంచాం. అండ్ దెన్ వీ హెడెడ్ టు అవర్ ఫస్ట్ డెస్టినేషన్ ఫర్ ద డే వాజ్ వకులమాత. 20th మేము ఇంకా వకులమాత వెళ్ళామన్నమాట. అండ్ 20th ఈవినింగ్ మా అందరికి ట్రైన్స్ ఆ రోజే ఉన్నాయి. అండ్ దొడ్డమ్మ పెద్దనాన్న వాళ్ళకి ఇంకా ఆ రోజు కళ్యాణం ఉందని చెప్పేసి వాళ్ళు ఇంకా తిరుపతి వెళ్ళిపోయారు, కొండెక్కిపోయారు అనమాట. ఇంకా మేమందరం కూడా ఖాళీగా ఉండి ఏం చేస్తామని చెప్పేసి ఇంకా లోకల్ ట్రిప్ అన్ని కూడా వేసామన్నమాట. ఈ టెంపుల్ ముందు ఇలా ఉందో నాకు తెలియదు, బట్ రీసెంట్ గా రినోవేట్ చేశారని చెప్పారు. చాలా పీస్ఫుల్ గా అనిపించింది, లైక్ కొండ పైన ఉందని. అండ్ దర్శనం కూడా ఎక్కువ టైం పట్టలేదు, జనాలు కూడా ఎక్కువ మంది లేరనమాట. సో తొందరగా దర్శనం అయిపోయింది. అండ్ ఇట్ వాస్ సో పీస్ఫుల్ టు గో. ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ అన్ అన్ఎక్స్ప్లోర్డ్ జెమ్ ఆఫ్ తిరుపతి. అండ్ చాలా మంది ఎక్స్ప్లోర్ చేయకపోయి ఉంటారు. అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది. దట్ వ్యూ ఇస్ టు డై ఫర్. అంత బాగుందనమాట. లైక్ పార్కింగ్ ప్లేస్ అవ్వనియండి, ఆర్ ఎల్స్ ఆ టెంపుల్ ప్రెమిసెస్ అవ్వనియండి, ఇవన్నీ కూడా చాలా పీస్ఫుల్ గా అనిపించింది. అండ్ ఈ టెంపుల్ ని చూస్తే నాకు హైదరాబాద్ లో టీటీడీ టెంపుల్ ఎలాగైతే చేశారో అలా అనిపించింది అనమాట. టెంపుల్ లో ఏ దేవుళ్ళని నేను తీయలేదు, ఓన్లీ ప్రెమిసెస్ ని మాత్రమే షూట్ చేశాను అనమాట. నెక్స్ట్ మా డెస్టినేషన్ వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఈ టెంపుల్ లో స్వామిని చూస్తుంటే సాక్షాత్ స్వామినే చూసినట్టు అనిపిస్తుంది. అండ్ అక్కడ లైన్ లో వెయిట్ చేసే బదులు ఇలా కొన్ని ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఈ ట్రిప్ లో అయితే మేము అసలు ఫొటోస్ తీసుకోవాలంటే మీరు నమ్ముతారా, ఎందుకంటే మా మావయ్యతో ఉన్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఫాస్ట్ గా పదండి అని చెప్పేసి మా మావయ్య మాకు ఉరికిస్తాడు. అందుకని చెప్పేసి ఇంకా మాకు ఎక్కడ ఫోటోలు తీసుకోవడానికి టైం అవ్వలేదు. అండ్ తిరుపతిలోనే మాకు ఈ లలితాపీఠం అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి కూడా చూసాము. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ గైస్, చాలా బాగుంది. లోపల లైక్ జ్యోతిర్లింగాలు, అష్టాదశక్తి పీఠాలు అవన్నీ కూడా ఒక మ్యూజియం లాగా అన్ని సెటప్ చేశారనమాట, దేవుళ్ళు అవన్నీను. అండ్ ఇక్కడ టార్టోసెస్ కూడా ఉన్నాయి, ఎంత క్యూట్ గా ఉన్నాయో. లైక్ 4-5 ఉన్నాయి అనమాట, అవి కొట్టుకుంటున్నాయి, దగ్గరకు వస్తున్నాయి. సో ఇవన్నీ చాలా క్యూట్ గా అనిపించాయి. అండ్ ఇది కొంచెం మూమెంట్స్ నేను షూట్ చేసింది, చాలా క్యూట్ గా అనిపించింది. అండ్ టెంపుల్ ప్రెమిసెస్ అవన్నీ కూడా గ్రీనరీతో ఫుల్ గా ఉన్నాయన్నమాట, చాలా బాగా అనిపించింది. అండ్ ఈ లోటస్ ఫ్లవర్స్ కూడా చూడముచ్చటగా ఉన్నాయి, లైక్ పర్పుల్ ఫ్లవర్, ఎల్లో ఫ్లవర్, లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ గోవులు ఉంటేనో గోవులకి కొంచెం దానా కూడా వేసామన్నమాట. సో ఫస్ట్ చెల్లి వాళ్ళు వేసారు, తర్వాత నేను వెళ్ళి వేసాను. అండ్ ఇట్ వాజ్ సో గుడ్ గైస్. ఫస్ట్ టైం నేను ఆవుకి ఎలా పెడుతూ ఉంటే ఒక భయంగా ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం బాగా అనిపించింది అనమాట. లైక్ నాన్న పక్క నుంచి అంటున్నారు ఏమవ్వదు తినిపించు, ఏమవ్వదు అని చెప్పేసి, ఇంకా అందుకని తినిపించాను, లేదంటే ప్లేట్ లో వేసేద్దాం అనుకున్నాను. ఐ వాజ్ లిటరలీ టెరిఫైడ్ గైస్. నేను కొంచెం భయపడుతున్నాయి అనమాట. లైక్ వాట్ ఇన్ కేస్ ఆవు నోట్లో పెట్టేసుకుంటదేమో, చెయ్యాలి లేదంటే కొరికేస్తుందేమో అని చెప్పేసి కొంచెం భయపడుతుండే అనమాట. బట్ ఏమీ అవ్వదు, తినిపించు అని చెప్పి తినిపించామన్నమాట. అండ్ అక్కడ గ్రీనరీలో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం, బికాస్ మా మావయ్య అయితే నార్మల్ గా తొలగట్లేదు కదా, ఇంకొకటి డెస్టినేషన్ గా లాస్ట్ డెస్టినేషన్ కాబట్టి కొంచెం టైం కూడా ఉంది. మేము కొన్ని ఫొటోస్ తీసుకుంటామని ఒక 5 minutes పర్మిషన్ తీసుకొని కొన్ని ఫోటోలు తీసుకున్నాం అనమాట అక్కడ. అండ్ దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్ టు గో టు అవర్ లాస్ట్ డెస్టినేషన్. అండ్ చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి అనమాట, లైక్ దంచేస్తున్నాయి అనమాట ఎండలు, మాడిపోతామేమో అనిపించింది, అంత ఎండలు ఉన్నాయి. అండ్ ఈ బ్రిడ్జ్ చూస్తే చాలా మంది తెలిసిపోయి ఉంటుంది మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అని చెప్పేసి. యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ డౌన్ నాకు ఫస్ట్ ఈ బ్రిడ్జే కనిపించింది అనమాట. ఎంత బాగుంది, లైక్ ఎవరు లేరు, ప్రశాంతంగా అనిపించింది అక్కడ. అండ్ లాస్ట్ డెస్టినేషన్ ఫర్ ద డే వాజ్ శ్రీకాళహస్తి, విచ్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ వాయులింగాకారం. అండ్ అక్కడ రాహుకేతు పూజ కూడా చేస్తారంట, అండ్ అది చాలా ఫేమస్ అంట అక్కడ. ఈవెన్ దో మేము టికెట్ తీసుకున్నా కూడా చాలా టైం పట్టింది. ఇంకా దర్శనం చేసుకుని లోపలంతా తిరిగేసి ఇంకా అక్కడ అన్నప్రసాదం కూడా ఉందన్నమాట, అది తినేసి ఇంకా బయటకు వచ్చేటప్పటికి ఇంకా దారిలోని మాకు ఈ మిల్లెట్స్ రెస్టారెంట్ నెల్లై తాటిబెల్లం ప్లేస్ కనిపించింది అనమాట. తాటిబెల్లం ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఏమైనా చూద్దాము, హెల్దీ ఐస్ క్రీమ్స్ ఏమైనా ఉంటే తీసుకుందాము అనుకున్నాం. బట్ ఎవ్రీథింగ్ వాజ్ స్టాక్ అవుట్ అని అన్నారు. సో ఒక ట్రెండ్ ఏవో కుల్ఫీస్ ఉన్నాయి, అవి తీసుకున్నాం. అండ్ ఇక్కడ అరటి పువ్వులతో వడలు చేస్తున్నారు. సో ఒక ప్లేట్ తీసుకొని అందరు ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి అరటి పువ్వు కూడా తీసుకున్నాం అనమాట. అండ్ దెన్ వీ హెడెడ్ టు అవర్ ప్లేస్, బికాస్ మా ట్రైన్ తిరుపతి నుంచి హైదరాబాద్ కి 6:30కే ఉందన్నమాట. బట్ ఇంకా అందరూ కూడాను ఇంకా అటువైపు వెళ్ళాలి కదా, లైక్ విజయనగరం అండ్ బెరంపూర్ వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళ ట్రైన్ లేట్ ఉందన్నమాట. సో అరౌండ్ 8 o'clock ఉంది అని చెప్పేసి వాళ్ళ టైం ఉంది, బట్ మాకు లేదు. అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా రీచ్ అయిపోయి లగేజ్ అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. అట్ ద సేమ్ టైం అక్కడ చాలా రష్ కూడా ఉండే, చాలా ట్రాఫిక్ జామ్ కూడా ఉండే. సమ్ ప్లేసెస్
అన్ని కూడా క్లోజ్డ్ అని చెప్పేసి ఒకవైపు రూటింగ్ ఇస్తున్నారు అనమాట. ఇంకా మా ట్రైన్ వచ్చేసింది, మేమైతే బయలుదేరిపోయాం. ఇంకా హోప్ యూ ఫౌండ్ దిస్ వ్లాగ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎట్ ద సేమ్ టైమ్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి మీ వరకు చేరాలి అంటే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఆన్ మై Instagram ఆల్సో. యూ కెన్ ఫైండ్ మై లింక్ ఇన్ ద description. See you soon in the next vlog. అంతవరకు చలో, bye.